హాయ్ అండి, వెల్కమ్ టు డిఎస్ గార్డెన్స్. నేను మీ దాట్ల సరస్వతీదేవి. ఈరోజు మన వీడియో ఓపెన్ కిచెన్లో మీకు నేను ఒక మంచి రెసిపీ చేసి చూపిస్తాను. అది చేసి చూసిన తర్వాత అది మంచిదా కాదో మీరే చెప్పండి. నేను అనుకోవడం చాలా హెల్దీ ఫుడ్ అని. అదేంటనేది ఇప్పుడు చూపిస్తాను, చూసేయండి. కావలసిన సరుకులు ముందుగా మనకి మెయిన్ అతిథి ఇదే కదా, సోళ్ళు. మీకు కొలత చెప్తాను. కావాల్సిన సరుకులు ముందు చెప్పేసి తర్వాత గోధుమలు, పొట్టుతో ఉన్న గోధుమలు, తర్వాత ఈ బాదం పిక్కలు, పట్టుకి పంచదార, ఈ యాలక్కాయలు, మిరియాలు, దాల్చిన చెక్క. ఏంటంటే యాలక్కాయలు 20, మిరియాలు 6, ఒక చిన్న చెక్క. ఇదైతే నేను ఇచ్చిన కొలతకి ఇంత ముక్క సరిపోతుంది. ఇదంతా అక్కర్లేదు, ఇంత ముక్క సరిపోతుంది. ఇప్పుడు నేను కొలత చెప్తాను. ఈ గ్లాస్తో 4 గ్లాసులు సోళ్ళు. కరెక్ట్గా కొలత వినండి. ఈ గ్లాస్తో 4 గ్లాసులు సోళ్ళు. ఈ గిన్నె పట్టదు కాబట్టి ఇగో ఇక్కడ పెట్టాను మిగతావి. 2 గ్లాసులు బాదం పిక్కలు, 1 గ్లాసున్నర ఈ గోధుమలు. ఈ గ్లాస్తో కొలిచాను. ఇవన్నీ ఇప్పుడు లైట్గా వేయించుకొని పౌడర్ కొట్టుకోవాలి. ముందుగా ఇలా దాల్చిన చెక్క, మిరియాలు వేద్దాం. ఈ యాలక్కాయలు వేయించక్కర్లేదు. ఈ వేయించి గిన్నె స్టీల్ది పెట్టుకోకండి. స్టీల్ దాంట్లో బాగా రాదు. ఐరన్ది కానీ ఇలా సిల్వర్ది కానీ వేయించుకోవాలి. స్టీల్ దాంట్లో వేయించుకుంటే కొంచెం వాసన మారిపోతుంది. అందుకమాట కొంచెం దోరగా వేగాక తీసేసి ఒక్కొక్కటి తీసి వేయించుకోవాలి. ఇప్పుడు సోళ్ళు వేద్దాం. సోళ్ళు 2 ఆయిల్లోకి వేస్తాను. 4 గ్లాసులు కదా. వీటిని నేను చక్కగా కడిగేసి తొక్కులు లేకుండా ఏరుకొని కడిగేసి ఎండలో పెట్టాను. బాగా ఎండబెట్టాను అన్నమాట. ఇప్పుడు నేను చూపించిన ఐటమ్స్ అన్నీ కూడా బాగా కడిగేసి ఎండబెట్టాను. గోధుమలు, బాదం పిక్కలు కూడా కడిగేసాను. బాదం పిక్కలను కూడా కడుక్కోవాలి, ఎర్రగా వస్తుంది నీరు. కడిగేసి మంచి క్లాత్ మీద ఎండలో ఆరబెట్టుకొని బాగా ఎండాక ఇలా దోరగా వేపుకోవాలి, ఒకదాని తర్వాత ఒకటి. ఇలా చూడండి, రంగు మారింది కదా, ఇలా వేపుకోవాలి. ఇప్పుడేమో నేను బాదం పిక్కలు వేస్తున్నాను. ఇలా వేగితే సరిపోతాయి బాదం పిక్కలు. ఎక్కువ వేగకూడదు. చిటపట సౌండ్ వస్తుంది. సౌండ్ వస్తే వేగిపోయినట్టే అన్నమాట. చూడండి, టప్టపా సౌండ్ వస్తుంది. ఇంకా వస్తుంది కదా, అలా వస్తే ఇంకా వేగిపోయినట్టే. ఇవి అసలు ఎందుకు వేయించుకోవాలంటే, ఈ పిక్కలోని పదును ఏదైనా ఉందనుకోండి, తేమ ఉంటే మనకి మనం తయారు చేసుకునే ఐటమ్ పాడవుతుంది. అది పాడవకుండా ఉండాలంటే ఇలా వేయించుకోవాలి. వేగిపోయి తీసేస్తాను. ఇది తీసేసి ఇప్పుడు గోధుమలు వేస్తాను. సిమ్లో పెట్టుకొని దోరగా ఇలా వేయించుకోవాలి. అన్ని రకాలని వేయించుకొని బాగా చల్లారిన తర్వాత మనం పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు బాదం పిక్కలు తీసేసాను కదా, గోధుమలు వేస్తాను. ఇవి కూడా దోరగా వేయించుకుందాం. చూసారు కదా, అన్నీ వేయించిన తర్వాత అన్నీ కలిపి ఇలా మిక్సీలో పౌడర్ చేసుకోవాలి. ఇది చక్కగా మెత్తగా జల్లించేసుకోవాలి. హార్లిక్స్ లాగా కలుపుకోవాలి అంటే మెత్తగా జల్లించేసుకోవాలి. నేను కొంచెం కచ్చాపచ్చా కొంచెం మురుమురంగా ఉండేలాగా జల్లించి పెట్టుకున్నాను అన్నమాట. మరీ ఎందుకులే మెత్తగాని. పాలల్లో కూడా కలుపుకోవచ్చు, పలచగా కలుపుకోవచ్చు. మనం హల్వాలాగా కూడా చేసుకోవచ్చు. నేను ఇప్పుడు మీకు చూపించేది హల్వా అన్నమాట. ఇప్పుడు నేను ఇలాగా జల్లించుకున్న పిండి కొంచెం వేడి తగ్గాక ఇలాగా ఒక హార్లిక్స్ డబ్బాలో స్టోర్ చేశాను. చూడండి, హార్లిక్స్ లాగా చేశాను కాబట్టి హార్లిక్స్ డబ్బాలోనే స్టోర్ చేశాను. ఇది మనం బయటను కూడా నిలవ ఉంటుంది. నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టాను. ఎందుకంటే బాదం వేసాం కదా, కొంచెం ఎంతైనా తేమ ఉంటుంది. మనం ఎంత వేయించినా కూడా పాడయ్యే అవకాశం ఉంటుందన్నమాట. అందుకని నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. మనకి ఎంత
కావాలంటే అంతా తీసి డబ్బాలో నుంచి ఇలా చక్కగా వాడుకోవచ్చు. ఇప్పుడు నేను దీంతో ఒక హల్వాలాగా చేసి చూపిస్తాను. చూడండి, చూసి ఎలా ఉందో నేను తయారు చేసిన విధానం మీరు కామెంట్స్లో తెలియచేయండి. ఇందులో ఏమేయచ్చు, ఏమేయకూడదు, ఏం కలపాలి, ఏం కలపకూడదు అనేది నేను అంత అధ్యయనాలు అయితే చేయలేదు. మళ్ళీ ఎవరైనా అనుకోవచ్చు కదా, ఇందులో ఇది కలపకూడదు, ఇందులో ఇది కలపకూడదు అని. నాకు చిన్నప్పటి నుంచి అలవాటు ఉంది, అందుకని తయారు చేసి మీకు కూడా చూపిస్తున్నాను, చూసేయండి. ఇంకా కావాల్సిన సరుకులు ఏంటంటే, ఇప్పుడు నేను మీకు తయారు చేశాను కదా, చూపించాను. ఆ పౌడర్ 1 కప్పు, కొంచెం హెల్త్గా 1 కప్పు బెల్లం నేను ఇలా కరిగించి ఫిల్టర్ చేసి ఉంచుకుంటాను అనమాట. అది దీంతో 2 కప్పులు పాలు మాట. 1 కప్పు వేరేగా ఉంచుకోవాలి. 1 కప్పు నేను ఇప్పుడు పొయ్యి మీద పెట్టి ఎలా చేయాలో మీకు చూపిస్తాను. ఇప్పుడు చేసే విధానం చూపిస్తాను. ముందుగా బౌల్ పెట్టుకొని ముందుగా స్టవ్ వెలిగించి 1 కప్పు పాలు అయితే ముందు వేసేసుకుందాం. ఇది వేడెక్కాక ఇంకో కప్పు పాలు ఉన్నాయి కదా, ఆ చల్లని పాల్లోనే పిండి కలిపేసి పక్కన పెట్టుకోవాలి. అది నేను మీకు ఎలా అనేది చూపిస్తాను. 1 కప్పు పొయ్యి మీద పెట్టాను కదా, 1 కప్పు పాలు ఇక్కడ ఉన్నాయి కదా. ఇప్పుడు ఈ పిండిని ఇందులో వేసుకొని ఉండలు కట్టకన్నా చక్కగా కలుపుకోవాలి. చల్లని పాలలో కలుపుకోవడం వల్ల ఉండలు కట్టకుండా వస్తుందన్నమాట. నేను మీకు కలిపాక చూపిస్తాను. చూసారు కదా, అలా వేడెక్కిన దాంట్లో మీకు ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్నాం కదా బెల్లం సిరప్ లాగా, అది వేసేయాలన్నమాట. బెల్లం పాలల్లో వేయకూడదని చాలామంది అంటారు కదా. మనం పిండి వేసిన తర్వాత కూడా బెల్లాన్ని వేసుకోవచ్చు, కాకపోతే నేను ముందే వేస్తాను ఎందుకంటే బాగా కలుస్తుందని. ఇలా కొంచెం ఇలా వేడెక్కిన తర్వాత ఇక ముందుగా కలిపిన పిండి మాటిది ఇలా కలుపుకోవాలి. చల్లని పాలలో కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల ఉండకట్టకంటే వస్తుంది మనకి. ఇప్పుడు ఇది దగ్గరికి అయ్యే వరకు కలుపుకోవాలన్నమాట. ఆపకన్నా కలపాలి, ఆపేమంటే మళ్ళీ ఉండకట్టేస్తుంది. చూసారుగా ఇలా తయారైంది. ఇలా తయారైన దాంట్లో నేనైతే 2 స్పూన్లు అయితే నెయ్యి వేస్తున్నాను. మీకు నచ్చితే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు, లేదు అంటే అది కూడా మానేయచ్చు. ఇలా పైన నెయ్యి వేసి ఇప్పుడు బౌల్లోకి సర్వ్ చేసుకొని తింటే సూపర్ ఉంటుంది. ఇది వేరే విధం కూడా చేసుకోవచ్చు. మనకి ఇలా తిక్కుగా కాకుండా పల్చగా మనం హార్లిక్స్ లాగా కూడా కలుపుకోవచ్చు పాలల్లో. షుగర్ ఉన్నవాళ్ళు బెల్లం కానీ పంచదార కానీ వేయకన్నా కూడా చేసుకోవచ్చు. ఆల్రెడీ నేను దీంట్లో కొంచెం పటికి పంచదార వేసాను కాబట్టి మనం పాలల్లో కలుపుకున్నప్పుడు ఏమి వేయకుండా కూడా పూజ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని నేను బౌల్లోకి తీస్తాను, మీకు చూపిస్తాను. చూసారు కదా, ఇలా సర్వ్ చేసి మన ఇంట్లో పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ ఉంటే ఇలా ఇస్తే చాలా హెల్దీ ఫుడ్ అని ఎందుకు చెప్తున్నానంటే, నాకు నా చిన్నప్పటి నుంచి మా పేరెంట్స్ ఇలా తయారు చేసి హార్లిక్స్ లాగా తయారు చేసి 9 రకాల గింజలతో ఇలా హార్లిక్స్ లాగా తయారు చేసి మాకు ఇచ్చేవారు. నాకు నీరసంగా ఉన్నప్పుడల్లా నేను ఇలా తయారు చేసుకుంటాను పౌడరు. కాకపోతే నేను 9 రకాలు వేయలేదు, ఇప్పుడు మీకు చూపించిన ఐటమ్స్ మాత్రం వేసాను. ఇంకా చిన్నపిల్లలకి ఇలా అట్రాక్షన్గా కనిపించాలంటే దీని మీద డ్రై ఫ్రూట్స్ వేసి ఇస్తే వాళ్ళు చక్కగా ఎంజాయ్ చేస్తూ తింటారన్నమాట. మరి ఈ ఫుడ్ ఐటమ్ మీకు నచ్చితే మీరు కూడా ప్రయత్నించండి. చూసారుగా, ఈరోజు ఈ మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఈ ఫుడ్ నేను కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తాను. ఇప్పుడు టేస్ట్ చూస్తున్నాను. సూపరు. ఇలా రెడీ చేసి ఇస్తే పిల్లలు మళ్ళీ మళ్ళీ కావాలనిపించే అంత టేస్టీగా ఉంది. మీకు నచ్చినట్లయితే మీరు కూడా ప్రయత్నం చేయండి. ఓకేనా? ఇది ఈరోజు మన వీడియో నచ్చిందనే అనుకుంటా. ఇంకో మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తూ ఉంటానండి. బాయ్. నేను మీ దాట్ల సరస్వతీదేవి.